హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ. చోలే మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కన్నా మీరు ప్రిపేర్ చేసుకుని తింటే ఆ టేస్ట్ ఏదో మీకే తెలుస్తుంది. ఈ కర్రీ రైస్లోకి, పూరి, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ముందుగా చోలేలను శుభ్రంగా కడిగి ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు కనుక కర్రీ మార్నింగ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి, బాగా నానతాయి. ఈ విధంగా నానిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇవి బాగా నానితేనే తొందరగా ఉడికిపోతాయి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటిలోకి మసాలాలని ప్రిపేర్ చేద్దాం. ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసినవి, 2 టమోటాలు కట్ చేసినవి, 5 వెల్లుల్లి రెక్కలు, చిన్న అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన ఒక బంగాళాదుంప ముక్కల్ని వేసి వేయించుకోవాలి. చోలే మసాలా కర్రీలో ఈ బంగాళాదుంప ముక్కలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. బంగాళాదుంప ముక్కల బదులుగా మీరు కావాలంటే మునక్కాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దుంపలను బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసేయండి. అదే ప్యాన్లో మనం టమోటా మసాలాలు పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని వేసి వేయించాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే విధంగా మూత పెట్టి వేయించండి. చూడండి, ఆయిల్ పైకి సెపరేట్ అయింది. ఈ విధంగా వేయించుకుంటే మనకి మసాలాలు పచ్చివాసన రాకుండా ఉంటాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, వేయించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించి పక్కన ఉంచిన చోలేలను వేసి ఒకసారి బాగా కలపండి. చోలేలను ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తోనే వేసేయండి. ఒకవేళ మీకు చోలేలను ఉడికించిన తర్వాత వాటర్ తక్కువగా ఉంటే ఒక గ్లాసు మామూలు వాటర్ని వేసుకోండి. ఇంకా దీనిలో కాస్త కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని వేసి ఉడికించుకోండి. మీకు పెరుగు వేయడం నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఒకసారి మూత తీసి మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కాస్త పలుచగా ఉంది కదా, ఇంకాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చోలే మసాలా కర్రీ మనకి పలుచగా ఉన్నట్టు అనిపిస్తుందండి, చల్లారిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. ఈ కర్రీ రైస్, బిర్యానీ, పుల్కా, చపాతీ వంటి వాటిల్లోకి చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. కర్రీ ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కాస్త కొత్తిమీర తురుమును వేసి 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కర్రీ పెద్ద సమయం కూడా పట్టదండి, తొందరగానే ఉడికిపోతుంది. మనం చోలేలను ఉడికించి వేసాం కదండి, అందుకని తొందరగానే ఉడికిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, చోలేలను అయితే ఉడికించి వేసాం కదా, మరి బంగాళాదుంప ముక్కలను వేసాం కదా, ఎలా ఉడుకుతుందని అనుకోవచ్చు. కానీ మనం మరి దుంపలు వేసేటప్పుడు ముందు వేయించి వేసాం కదండి, అందుకని తొందరగానే ఉడికిపోతాయి. రండి, చోలే మసాలా కర్రీ రెడీ. ఇంకా చెప్పాలంటే ఈ కర్రీలో బంగాళాదుంప ముక్కల్ని స్కిప్ చేసి పన్నీర్ను కూడా వేసుకోవచ్చండి. పన్నీర్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చోలే మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.